ఈ షాపు చూస్తేనే తెలుస్తుంది షాపుకు తగ్గ క్లాస్ ఈ బ్రాండ్ లో ఉంటదని. ఎలాగైనా ఒక మంచి సూపర్ డూపర్ బ్రాండెడ్ బ్యాగ్ అయితే పట్టాల్సిందే ఇవాళ. అమ్మో, ఇంత రేటు చచ్చిందేంటి? షాపును బాగా లగ్జరీగా తయారు చేసుకుని ఆ డబ్బులు మొత్తం, ఎయిర్ కండిషన్ డబ్బులు మొత్తం తీసుకెళ్లి ఈ హ్యాండ్ బ్యాగ్ మీద పెట్టేసి మా దగ్గర నుంచి దోసేస్తున్నట్టున్నాడు. ఇలాంటి బ్యాగులు రోడ్డు సైడే చేయించేసుకుని దిక్కుమాల బ్రాండ్ ముద్రలన్నీ వేసేసి మాకు అంటగడుతున్నట్టున్నారు. మాకేం అవసరం లేదు ఈ బ్యాగ్. నిన్ను మాత్రం రెడీ చేయనే, నిన్ను అందరికన్నా లాస్ట్ రెడీ చేస్తా. అందరికీ బట్టలు రెడీ చేసి పెట్టి ఐరన్లు చేసి నేను రెడీ అయ్యి నిన్ను రెడీ చేసి చివరిలో బ్లేమ్ నాకు వస్తుంది. లేదు, ఈసారి నేను తిట్లు తిన్నాను. మీ డాడీ దగ్గర తిట్లు నాకు కాకుండా ఇంకొకరికి పడేటట్టు చేస్తా. లాజిక్ కొత్తది వాడతా. ఏంటి లేటు? రెడీ అవటం అయిందా? నా ఫాల్ట్ కాదు, నాదేం లేటు కాదు, దీందే లేటు. కోఆపరేట్ చేయట్లా రెడీ చేస్తుంటే. చిన్నపిల్ల అదెలా కోఆపరేట్ చేస్తుంది? కోఆపరేట్ చేసినట్టు నువ్వు చేసుకోవాలి. తొందరగా కానీ టైం అవుతుంది. నా లాజిక్ కరెక్ట్ గానే పనిచేస్తుంది. బట్ హస్బెండ్ మీద పని చేసింది, డాడీల మీద పని చేయదు అనుకుంటా. అయినా మళ్ళీ నన్నే తిట్టాడు చివరికి. జాను, ఈ బీచ్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? నేను ఒక్కడే వచ్చింటే చాలా బాగుండేది, ఫ్యామిలీ లేకుండా అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? ఇక్కడ ఎవ్వరూ లేకుండా ఉన్నప్పుడు, నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు నిన్ను అందులోకి తోసేస్తే బాగుండు అనిపిస్తుంది. అందుకే నేను ఒక్కడే వస్తా అని చెప్పానా? వినిపించుకోరు. అందుకే నిన్నొక్కడినే తోస్తా అన్నానా? వినిపించుకో. జాను, బాగుందా నా సారీ? చూడు. మళ్ళీ ఇదేంటి? యాక్చువల్గా ఇది నాకు బాగా కట్టుకోవాలనిపించింది, మనసులో బలంగా అనిపించింది, అందుకే కట్టేసుకున్నాను. సర్లే, నిజం చెప్పేస్తాలే. యాక్చువల్గా నాకు కళ్ళలో ఈ చీర వచ్చింది, అందుకని కట్టేసుకున్నా. అయితే ఏంటి ఇప్పుడు? ఏంటి? నాకు కళ్ళలో యాక్చువల్గా ఒక్క బ్లౌజ్ కాదు, 4 బ్లౌజుల దాకా వచ్చినాయి. కాకపోతే క్లారిటీ లేదు, అస్సలు గుర్తు రావట్లా. అందుకని ఈ చీర మీద 4 బ్లౌజులు వేసుకొని ట్రైల్ వేసుకొని చూపించేస్తానే. ఏది బాగుందో చెప్తావా? నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందనే సామెత అట్టాగే నీ గల నాకు తిప్పలు తెచ్చిపెట్టింది.